మేడం మన వీడియో చూసి ఒకరు కాల్ చేశారు. తన కోడలు ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకొని వెళ్ళిందట. మామూలుగా పుట్టింటికి వెళ్ళొస్తా అని వెళ్ళారు. వాళ్ళిద్దరి మధ్య ఏమైనా డిస్టర్బెన్స్ ఉండొచ్చు, కానీ రావట్లేదట. అండ్ డైవోర్స్ తీసుకోవట్లేదు, మళ్ళీ రావట్లేదు. బంగారం వాల్యూ ఉంటుంది, రావట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి ఆమె మనం అడగడం జరిగింది. క్వశ్చన్లో మీరు ఏం అడుగుతున్నారు అని అంటే బంగారం తీసుకెళ్ళింది, అది ఎవరి బంగారం? అత్తగారి బంగారమా, కోడలు బంగారం? కోడలు బంగారం అయితే డెఫినెట్గా ఆమెకు తీసుకెళ్ళడానికి హక్కు ఉంది, ఎందుకంటే తన వస్తువులు. ఓకే, అత్తగారి బంగారం తీసుకెళ్ళడానికి హక్కు లేదు, ఎందుకంటే అది తనది కాదు. మనది కాని వస్తువు ఏదైనా మనం తీసుకెళ్ళాము అంటే దాన్ని దొంగతనమే అంటారు, పట్టుకెళ్ళిపోవడం అని అంటారు. అప్పుడు మనం పోలీస్ స్టేషన్లో డెఫినెట్గా కంప్లైంట్ ఇవ్వచ్చు. లెటెస్ట్ సే వీళ్ళు డివోర్స్ ప్రొసీడింగ్స్కి వెళ్ళాలి అనుకుంటున్నారు, అప్పుడు పిటిషన్లో డెఫినెట్గా మనం క్లియర్గా మెన్షన్ చేయొచ్చు, ఇంత బంగారం ఆవిడ తీసుకెళ్ళిపోయారు, మేము స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము, ఇప్పటి వరకు ఇంకా రికవరీ అవ్వలేదు అని. ఓకే, తనది కాని వస్తువు ఏదైనా తీసుకెళ్ళింది అంటే డెఫినెట్గా యూ కెన్ కంప్లైంట్ అగేన్స్ట్ హర్ ఇన్ పోలీస్ స్టేషన్. అది భర్త అయినా అయి ఉండొచ్చు, భర్త కూడా ఒక్కోసారి కొన్ని ఇన్స్టెన్సెస్లో స్త్రీధనం ఏదైతే ఉంటుందో తనకి చెందింది, తనకి గిఫ్ట్ ఇచ్చింది, అవి కూడా తీసుకెళ్తూ ఉంటారు. అట్లాంటి సందర్భాల్లో డెఫినెట్గా ఆయనకి ఏ హక్కు ఉండదు. సుప్రీంకోర్టే చెప్పింది స్త్రీధనం పైన ఎవరికి హక్కు ఉండదు, ఆ అమ్మాయికి తప్ప అని. ఓకే, ఆవిడ ఆస్తులు అలాంటివి ముట్టుకోవడానికి వీల్లేదు, హస్బెండ్ అయినా సరే, ఆవిడ పర్మిషన్ లేకుండా.